సి ఢిల్లీకి ఇండియా గేట్ ఉంది, ముంబైకి గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది, మరి హైదరాబాద్కి ఏముంది? గేట్ వే ఆఫ్ హైదరాబాద్ రావాలి అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్, బట్ దెన్ ఐ ఆల్సో థాట్ హైదరాబాద్ ట్రాఫిక్లో పీక్ అవర్స్లో ఒక 2 కిలోమీటర్ల పాటు వెళ్తూ అరే నా దగ్గరే డబ్బులు ఉంటే హెలికాప్టర్ కనుక్కొని ట్రాఫిక్ అంతా దాటేసి వెళ్ళిపోతా అని చెప్పేసి అనుకోకుండా ఒక్కళ్ళైనా ఎప్పుడైనా అనుకుని ఉంటామా? వర్షాలు పడ్డప్పుడు ఈ బండ్లతో వర్కౌట్ అవ్వదు కానీ ఏ బోటు ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకోకుండా ఉన్నామా? రేవంత్ రెడ్డి గారు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రపోజల్ పెట్టగానే జనాలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఫస్ట్ గ్రూప్ ఏమంటుంది, ఏమండి లెట్స్ గెట్ ద బేసిక్స్ రైట్, పిల్లగాళ్ళని స్కూల్లో దింపాలంటే మాకు భయం వస్తుంది, స్కూల్ మానేస్తాం అని చెప్పేసి వాళ్ళనట్లా ట్రాఫిక్కి భయపడి మేము అంటున్నాం. సెకండ్ గ్రూప్ ఏమంటుంది, ఏమండి వై షుడ్ వన్ డిస్కౌంట్ ద అదర్, మనం రోడ్లు బాగు చేయొచ్చు, పార్కులు కట్టొచ్చు, ఈ 2 ప్యారలల్గా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. నిజం చెప్పాలంటే ఇద్దరు పాయింట్లు కరెక్టే. హైదరాబాద్ లాంటి సిటీస్కి విజన్ ప్రాజెక్ట్స్ కావాలి, అవి మన టూరిజాన్ని పెంచుతాయి, మనలో మన సిటీ పట్ల గర్వాన్ని నింపుతాయి. కానీ వాటితో పాటు బోరింగ్ పనులు కూడా కావాలి, లైక్ పని చేసే ట్రాఫిక్ లైట్స్, బాటిల్ నెక్స్ లేని ట్రాఫిక్, గుంతలు లేని రోడ్లు, ఇలాంటివి అనమాట. ఎందుకంటే ప్రతిరోజు ఇవే మనల్ని టచ్ చేసే టచ్ పాయింట్స్. సో ఇక్కడ గొడవ ఏది కట్టాలి ఏది కట్టొద్దు అని కాదు, ఏది ముందు కట్టాలి ఏది ముందు చేయాలి అనే సీక్వెన్సింగ్ ప్రాబ్లం. బికాజ్ ఇమేజ్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఇస్ జస్ట్ అ పిఆర్ అండ్ అన్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఇమేజ్ ఇస్ జస్ట్ సర్వైవల్. సో ద బాటమ్ లైన్ ఇస్ గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఇస్ అ గ్రేట్ ఐడియా. కానీ హైదరాబాద్లో ఒక తండ్రి తన పిల్లల్ని స్కూల్లో దింపాలి అంటే భయపడకూడదు. ఫీజులకు భయపడొచ్చేమో కానీ ట్రాఫిక్కి కాదు. ఇది నాకు అనిపిస్తుంది. యువర్ ఒపీనియన్స్ మైట్ డిఫర్ అండ్ ఐ వుడ్ లైక్ టు నో దెమ్. Cheers, have a fantastic day ahead.